హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి సొరకాయ పప్పు నేను ఎలా చేస్తానో చూపిస్తాను. గిన్నె అయితే వేడైందండి, ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ అయితే వేడైపోయింది. ఆవాలు, కొంచెం వెల్లుల్లి వేస్తున్నాను, 2-3 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ కరివేపాకు వేస్తున్నాను. సొరకాయ ముక్కలు అయితే కట్ చేసి వాటర్లో వేసాను. అంటే మామూలుగా పెడితే నల్లబడుతుంది కదా, వాటర్లో వేసాను. పప్పు అయితే నానబెట్టాను, పెసరపప్పు. నానబెట్టుకుంటే పప్పు అయితే తొందరగా ఉడుకుతుంది. చూద్దాం మనకు ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయి లేదా. చూడండి, ఉల్లిపాయ ముక్క అయితే బాగా వేగింది. ఇందులో నేను అల్లం పసుపు అయితే వేయట్లేదు, ముక్కలే వేస్తున్నాను. ముక్కలు వేగిన తర్వాత అల్లం పసుపు అయితే వేసుకుంటాను. చూద్దాం ఇప్పుడు సొరకాయ ముక్క వేగిందో లేదా. చూడండి, సొరకాయ ముక్క అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో అల్లం పసుపు అయితే వేసుకుంటాము. కొంచెం పసుపు, ఇది ఒక 2 నిమిషాలు నూనెలో బాగా వేగిన తర్వాత పప్పు అయితే వేస్తాను. చూడండి, అల్లం పసుపు అయితే వేగిపోయింది. ఇప్పుడైతే పప్పు అయితే వేస్తున్నాను. పప్పు వేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాలు దీన్ని నూనెలో వేయించుకోవాలి. పప్పు వేసిన వెంటనే వాటర్ వేసుకుంటే ఏంటంటే పప్పు అయితే పచ్చిగానే ఉంటుంది. కొంచెం నూనెలో వేగిన తర్వాత, పప్పు నూనెలో వేగిన తర్వాత వాటర్ అయితే వేసుకుందాము. పప్పు అయితే బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అయితే వేస్తాను. వాటర్ వేసి పప్పు అయితే ఉడికించుకుంటాను. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం అయితే వేసుకుందాము. ఉప్పు అయితే కొంచెమే వేస్తున్నాం. సొరకాయ ఎందుకంటే ఉప్పుగానే ఉంటుంది కాబట్టి ఉప్పు కొంచెమే వేస్తున్నాం. కారం కూడా అంతే. దీన్ని మనం పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఏంటంటే ఒకరేమో కారం తింటారు, ఒకరేమో పచ్చిమిర్చి తింటారు. అందుకే కారంతో చేస్తున్నాం. అంతా ఇంకిపోయింది. ఉప్పు కారం కూడా బాగా ఉడికింది. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఇంతే అండి సొరకాయ పప్పు. అంటే మామూలుగా మనం చేస్తే అయితే 15 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాలలో సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.